హలో సార్. సార్ ఇప్పుడు మీరు ప్రభుత్వాలంటున్నారు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు బీజేపీ అవ్వనివ్వండి, కాంగ్రెస్ అవ్వనివ్వండి, తెలుగుదేశం, జనసేన ఇలాంటివన్నీ చూసుకుంటే తెలుగుదేశం వచ్చి ఇప్పుడు లోకేష్ అధికారంలోకి రావాలని ఒకవైపు ఉన్నారు. ఇంకొకరతను సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్. ఇంకొక వైపు మన రేవంత్ రెడ్డిని చూసుకుంటే మొన్నటి వరకు అర్జున్ మన సినీ త సినీ నటుడు అర్జున్ గురించి అవి నడిచాయి. ఇప్పుడు బీజేపీ అయితే హిందూ దైవత్వం విజయవాడలో జరుగుతున్న దాని గురించి కొనసాగుతున్నాయి. వీళ్ళందరి దృష్ట్యా చూస్తే ప్రజలు మనం ఇన్ని మాట్లాడినా తీసి పాడేసినట్టే ఉంటది గానీ, ఎవరు ప్రజల కోసం ఆలోచించరు సార్. మంచి ప్రశ్న అడిగారు. ఒక సూటి ప్రశ్న అడుగుతా నేను. ఓకే. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడట్లేదు. ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిము, ఇరాన్ దేశం ముస్లిం ఉన్నాడిక్కడ. హ్మ్. ఏదైనా ఇస్లాం దేశానికి సంబంధించిన ముస్లిం ఉన్నాడు ఈ దేశంలో అడుగుతున్నాను నేనిక్కడ. ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్ ఏమన్నా కానివ్వండి, అమెరికన్ క్రిస్టియన్ ఉన్నాడిక్కడ. కాదు కదండీ. భారతదేశ పౌరులమే కదా మనం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేది ఎందుకొచ్చిందంటే, అటు ఇస్లాం కంట్రీస్ కానివ్వండి, ఇటు క్రిస్టియన్ కంట్రీస్ కానివ్వండి, వారు ఏదైతే ఈ భారతదేశాన్ని వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ కనుసైగ మీద నడిపించుకోవాలని చెప్పేసి రాజకీయ కుట్రలో భాగంగా చేసేటువంటి అంశం అండి ఇది. 99% మందికి ఎవరికి గూడా 100% ఆశిస్తున్నానండి. 99% మంది ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కానివ్వండి, ఈ దేశంలో క్రిస్టియన్స్ కానివ్వండి, హిందువులకు కానివ్వండి, మతపరమైన గొడవలు ఎవరికీ లేవండి ఇక్కడ. ఒక్క శాతం ఎవరైతే ఉంటారో వారికి విషాన్ని నూరిపోసి కొంతమంది తీసుకుంటే మైనారిటీలో లాభాలుంటాయి. ఆబ్వియస్లీ వారు కూడా మైనారిటీ లాభాలుండాలి. కానీ వారు మంచి చేసే విధంగా ఉండాలి ఆలోచన విధానం. కానీ మత కల్లోలు సృష్టించే విధంగా వాళ్ళని ఆలోచన ఊరిపోయేది ఎప్పుడు కూడా. ఈరోజు రోడ్డు మీదకొచ్చి ఈరోజు ధర్నాలు చేసినటువంటి కాపాడుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు అడిగారు మీరు రోజు. సనాతన ధర్మం అని ఒక్క పర్సన్ చెప్తున్నాడు. హైందవ శంకరామని ఒకవైపు నడిపిస్తా ఉన్నారు వీళ్ళు అని అంటున్నారు కదా! వీరందరూ కూడా పోరాడేది ఏందంటే మతాలను కాపాడుకోవడమే ఇక్కడ. రాజకీయాలు పక్కన పెడదాం ఫస్ట్. మతాల్ని కాపాడుకోవడమే. వారిప్పుడు హిందూ మతంలో కూడా ఏందంటే వారు వెళ్ళండి, దాడులు చేయండి అని చెప్పట్లే కదా వాళ్ళు. ఐక్యమత్యంగా ఉండండి, శాంతియుతంగా ఉండండి. పక్క పక్క మతస్థులు కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. అందరికి అదే చెప్తున్నారు. హిందూ మతం బోధించట్లేదు. ఏదైతే అసాంఘిక శక్తులు ఏదైతే ఉంటాయో వాటికి మీరు ప్రభావం అంటే వాటి దృష్టిలో మీరు పడకండి. కొంతమంది ఎవరైతే ఉంటారో క్రిస్టియన్స్ అనే వాళ్ళు చెప్తాను అడుగుతానండి. కన్వర్ట్ అవుతున్నారు అసలు వాళ్ళిక్కడ. మీరు చూసారో లేదో మరి చాలా మంది. హిందువులకి క్రిస్టియన్స్ కన్వర్ట్ అవుతున్నారు కదండీ! మరి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు క్రిస్టియన్స్ వాళ్ళు? ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు మరి క్రిస్టియన్స్ ఇక్కడ? అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే దళితుల్ని కూడా చాలా చోట్ల గుడికి రానివ్వట్లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరగడం వల్ల కూడా వాళ్ళు ఇక్కడ ఇది లేదు కదా! మనల్ని ఇలా చూడట్లేదు కదా! పలానా మతం చూస్తుంది. సో, అందుకు వెళ్దాము అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చిన్నగా ఒక మాట చెప్తానమ్మా నేను. ఇప్పుడు శబరి యాత్ర జరుగుతా ఉన్నది ఇప్పుడు. కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి మాసంలో కార్తీక మాసంలో చాలామంది అయ్యప్పలు దీక్ష తీసుకుంటారు. ఒక పడి పూజ చేస్తారు. అక్కడ కులం చూడరక్కడ. కులం అనే తావే లేదక్కడ. ప్రాంతం చూడరు. తన ఆస్తి చూడరు. తన ఉద్యోగం చూడరు. సమానంగా ఉంటాం. అట్లనే గుడిలలో వెళితే ఎవరు కూడా నీ కులం ఏంటని ఎక్కడ ఏ గుడిలో అడగరమ్మా. ఎక్కడన్నా గుడిలో అడిగినారా? చూపించండి ఎక్కడ అడిగారు? కుల సర్టిఫికేట్ ఇస్తే అడిగారా? ఆధార్ కార్డ్ అడుగుతారు గుడికెళ్తే. అవునా కదా! ఇక్కడ లాజిక్ చూడండి. నీ ఆధార్ కార్డ్ అంటే ఏంటి? ఒక ఐడెంటిఫికేషన్ నీకుందా లేదా నువ్వు అసలు ఈ దేశ పౌరునివా? ఈ తెలంగాణ పౌరునివా కాదా అని చూసుకొని మాత్రమే అడుగుతారు నీది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రికార్డుల పరంగా వాళ్ళు ఎంతమంది రోజు భక్తులు వస్తున్నారు, పోతున్నారు ఏంటి? ఇట్లాంటి కొంతమంది రెచ్చగొట్టే విధంగా దాడులు జరుగుతాయి మరి గుళ్ళ మీద.
అలాంటి వ్యక్తులు చొరబడకుండా ఉండడానికి కోసం మాత్రమే ఆధార్ కార్డులను అడిగేది, రికార్డ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. కానీ కుల సర్టిఫికేట్లు అడిగి గుళ్ళకి ఎవరు తీసుకెళ్లరమ్మా. కుల సర్టిఫికేట్ అనేది లేదెక్కడ గూడా. ఇది కులం అనేది ఎవరు తక్కువ చేసి ఎవరు చూడరమ్మా. దేవుడి దగ్గర ఫస్ట్ మనం ఒకటేందంటే, ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మీకు. గుడికి వెళితే, భగవంతుని దగ్గరికెళ్తే, ఎమ్మెల్యే గారు, ఓ మంత్రి గానివ్వండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానివ్వండి, ఇంకా పెద్ద బిజినెస్ ఇండస్ట్రీస్ కానివ్వండి, దేవుని దగ్గర ఎవరు గూడా ఎక్కువ, తక్కువ అనేది ఎవ్వరికీ లేదమ్మా అసలు. దేవుని ముందు ఈ స్థాయిలనేదే పనిచేయక్కడ. అందరూ కూడా సమానమే భగవంతుని ముందట. ఆస్తులని గాని, కులాలను చూసి గాని భగవంతుని దగ్గరికి ఎవ్వరు వెళ్లరు. అలాంటియి ఏమైనా జరిగితే తక్షణమే మీకు హక్కుంది మీరు వెళ్ళండి. కులాన్ని కించపరుచుతుంటే కులం అనేది ఎందుకు అసలు కులం అనేది ఎక్కడ పుట్టిందమ్మా అసలు? వృత్తులు చేసుకోనికి మాత్రమే కులం అంతే. కించపరచుకోనికి కులాలు కాదు. ఫస్ట్ నేనేం చెప్పుకుంటా నేను హిందువు అని చెప్పుకుంటాను. తర్వాతనే కులం వస్తాయి కదమ్మా! కాబట్టి అలాంటి ఏమైనా సంఘటన జరిగితే ఖచ్చితంగా మీరు అక్కడే నిల్చొని మీరు ఫోను చేయండి. ఈ హైందవ శంకరం నడిపించినటువంటి వ్యక్తికి ఫోను చేయండి. సార్ మళ్ళా మా మీద ఇలాంటి పరిస్థితి జరిగింది సార్ మాకు. అని అడగండి, ప్రశ్నించండి. తప్పులే కదా! ప్రశ్నించడం లేదు. జరగలేదు ఎక్కడ కూడా అలాంటి విషయాలది. అదేందంటే ఎవరో కొంతమంది రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలనుకుంటున్నారు కొంతమంది ఎవరో ఒకరు అట్లా. అట్లా ఎస్సీ వాళ్ళు కాదు. ఎవరో మోస్ట్‌లీ ఎవరో ఒక సంఘ విద్రోహ శక్తి ఉంటదొకటి. ఆ కులం ఏది అనేది కాకుండా కూడా ఒక సంఘ విద్రోహ శక్తి ఏదైతే పోయి, ఆ పేరుతోటి కూడా చేయొచ్చు కదా! అట్లా తప్పు చేయొచ్చు కదా! అట్లా. విషగొల్పే ప్రయత్నం చేయొచ్చు కదా! అక్కడ ఉన్నటువంటిది. అయ్యా! ఇప్పుడు పంతులు గారికైతే ఒక గుడిలో పూజారి ఉంటాడు. పూజారికి ఇతను ఏ కులము, ఇతను ఆ కులము అని తెలవదు కదమ్మా! అతనికెళ్ళేది ఏందంటే, అయ్యా! నీ గోత్రం చెప్పు. నీ కుటుంబపు సభ్యుల పేర్లు చెప్పని పూజ మాత్రమే చేస్తాడు. నువ్వెక్కడైనా గుడిలోకెళ్ళిన తర్వాత నీ గోత్రం చెప్పగానే అయ్యగారు నీ కులం అని చెప్తాడా ఇది? చెప్పడు కదమ్మా! రూ. 10 నోటు మీద ఎస్సీ అని రాసుంటదా? రూ. 10 నోటు మీద ఓసీ అని రాసుంటదా? రూ. 10 నోటు మీద బీసీ అని రాసుంటదా? భగవంతుని ఉండీలో ఏస్తలేమా మనం? ఎక్కడో బియ్యం పండుతదిప్పుడు. అది ఎస్సీ పండించిండా? ఓసీ పండించిండా? బీసీ పండించిండా బియ్యం చూసి తింటలేమా మనం? అదెంత సత్యమో ఇది గూడా అంతే సత్యం. కులాలనేది ఎక్కడ లేదు. జస్ట్ వాటినేందంటే కొంతమంది మాత్రమే మనుషుల మధ్యల జరిగేటువంటి కుట్ర, వారి మధ్యలో పెట్టేటువంటి చిచ్చు పెట్టేటువంటి కుట్ర ఇది. ఒకవేళ వీటన్నిట్లి మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా ఇలానే ఉంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వము చర్యలు తీసుకోకుండా ఉండాలంటేనే ఒకే వేదికలో ముగ్గురు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హ్మ్. ముగ్గురు ఆలోచన విధానం వేరుంది. ముగ్గురు ఆలోచన వేరుంది. కానీ ప్రయత్నం మాత్రం ఒకటే ఉంది. దేశాన్ని కాపాడుకోవాలి. పరాయి దేశంలో వాళ్ళకి మన దేశం మీద అటువంటి పెత్తనం చెలాయించి ఒకవేళ ఇప్పుడు అలాంటి మీరన్నారు కదా! ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇలాంటి మీటింగ్స్ లేకపోతే హైందవ శంకరావులో నిన్న జరిగింది లక్షల మంది. ఒక ఐక్యత చాటి చెప్పడానికి జరిగినటువంటి మీటింగ్ అది. సనాతన ధర్మం కోసం ఒక వ్యక్తి గుడిలో ఉన్నటువంటి సేవ చేశాడతను. స్థాయిలనేది భగవంతుని దగ్గర చూపించుకోవడానికి కాదు అనే ఒక నిదర్శనం అదొకటి. రేపొద్దున మళ్ళీ ఒకవేళ మనం గనక ప్రభుత్వం ఎలాంటిది తీసుకోకుండా ప్రజలకు తెలుసమ్మా. అసలేం జరుగుతుంది దేశంలో ఈ మాత్రం కొంచెం పెద్ద అవగాహన ఉంది. ఈ మతాల గురించి కొంచెం ఉంది. కులాల గురించి ఎలా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగేటువంటి అంశం కాదు. భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జరిగేటువంటి అంశమే ఇది ఇప్పుడు. నిన్న మొన్న కొత్తగా పుట్టింది కాదిది. కాబట్టి ప్రజలకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి, ప్రజలు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకున్న పట్టించుకోకుండా ప్రజలు ఎక్కువ కూడా ఐక్యమత్యంతో ఉన్నారిక్కడ. ఒకవేళ ఇక్కడ అలాంటి పరిస్థితొస్తే కనుక బ్రిటిష్ పాలన మళ్ళీ మొదలైతదమ్మ ఇక్కడ. నిజాం పాలన మళ్ళీ మొదలవుతది. కాబట్టి అలాంటి పరిస్థితి ప్రజలు మళ్ళీ ఎవరికి కూడా ఇవ్వరిక్కడ. ప్రజలే ఇక్కడ రక్షకులు. థాంక్ యూ సార్. థాంక్ యూ.